హాయ్ హలో ఫ్రెండ్స్, కాకినాడ వారాహి మాతకి టెంపుల్కి వెళ్ళాలంటే జగన్నాథపురం బ్రిడ్జ్ తిరిగానే స్ట్రైట్గా 3 కిలోమీటర్స్ అండి. డైరెక్ట్ వారాహి మాత టెంపుల్కి వెళ్ళిపోతారు అనమాట. ఎక్సలెంట్ అండి, అసలు ఖాళీ అయితే లేదు. ఇప్పటికి కూడా రాతితో ఒకటి నీళ్ళండి, అవన్నీ చూసుకోవచ్చు. రాతితో ఒకటి నీళ్ళు అనమాట అవన్నీ. ఆ లోపలికి ఉందండి వారాహి మాత టెంపుల్, కానీ చాలా ఫేమస్. 1 year అయిందండి టెంపుల్ పెట్టి, ఇప్పటికీ స్టిల్ ఇసుకెత్త రాళ్ళంత జనం అండి. ఈరోజు నవరాత్రులు కదండి, వారాహి నవరాత్రులు, అందుకని చెప్పేసి అస్సలు ఖాళీ లేదండి. వారాహి మాత గుడి ఎప్పటి నుంచి ఉందాము? సంవత్సరం అయింది పెట్టి. నిన్న మొన్న ఎంతమంది జనాలు వచ్చారు? 1000 దాటిసారా? నిన్న అసలు ఖాళీ ఉందా? శుక్రవారం అయితే అసలు ఖాళీ లేదు. అసలు ఇసుకెత్త రాళ్ళంత జనం అందరూ అటు అలా ఊరికి వెళ్ళిపోయారా? ఊరంతా అయ్యో అంతమంది వచ్చారా? ఇంతకుముందు ఫస్ట్ ఇక్కడ పవన్ కళ్యాణ్ స్టార్ట్ చేశాడా? రాలేదా? ఓకే ఓకే. చూసుకొచ్చండి ఎంతమంది జనం అయితే ఉన్నారో. అస్సలు నియర్లీ 2 kilometers వరకు చాలా లెంత్ ఉందండి జనాలందరూ. ఎందుకంటే వారాహి నవరాత్రులు అన్నమాట. ఈ టైంలోనే వారాహికి సంబంధించిన మాల కూడా వేస్తున్నారు. గ్రీన్ కలర్ డ్రెస్ అనమాట, అది చూసుకోవచ్చు. గుడి అయితే అస్సలు ఖాళీ లేదండి. నియర్లీ 7 days నుంచి ఇట్లా ఉందంట నవరాత్రి, వారాహి నవరాత్రి అనమాట అండి. ఎక్సలెంట్ అండి, వ్యూ కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది, చాలా బాగుంటుందండి. ఇప్పుడే స్టార్ట్ అయినాయంట వారాహి నవరాత్రులు. వారాహి సంబంధించిన వాళ్ళు మాల వేస్తే కనుక గ్రీన్ కలర్ డ్రెస్ అనమాట, కోట్ అదిగో చూసుకోవచ్చు. అదే అనమాట గ్రీన్ కలర్. వారాహి నవరాత్రులకి తగ్గట్టుగా ఉంటాం. అదిగోండి మాల వేసిన వాళ్ళు.